వెల్కమ్ టు యోయో టీవీ. పాయింట్ నెంబర్ 1, అరబ్ దండయాత్ర ఒక యుగం ముగింపు. 7వ శతాబ్దం మధ్యకాలంలో ఇరాన్ చరిత్రలో ఊహించని మార్పు సంభవించింది. శతాబ్దాల పాటు రోమ్ మరియు బైజాంటియంతో తలపడి అలసిపోయిన సస్సానిడ్ సామ్రాజ్యం బలహీనపడింది. అదే సమయంలో అరేబియా ఎడారి నుంచి దూసుకొచ్చిన అరబ్ సైన్యాలు 651 సంవత్సరంలో పర్షియాను హస్తగతం చేసుకున్నాయి. ఇక మతం మార్పు విషయానికి వస్తే వేల ఏళ్లుగా ఇరాన్ ఆత్మగా ఉన్న జొరాస్ట్రియనిజం స్థానంలో ఇస్లాం ప్రవేశించింది. చాలామంది ఇతర దేశాలలాగే పర్షియా కూడా పూర్తిగా అరబ్ దేశంగా మారిపోయిందని అందరూ భావించారు. కానీ ఇక్కడే పర్షియన్లు తమ మేధస్సుతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఇక పాయింట్ నెంబర్ 2, అరబ్బులను శాసించిన పర్షియన్ మేధస్సు. అరబ్బులు ఇరాన్ను సైనికంగా జయించారు, కానీ పర్షియన్లు అరబ్బులను సాంస్కృతికంగా జయించారు. ఇక బ్యూరోక్రసీ విషయానికి వస్తే అరబ్ ఖలీఫాలకు సామ్రాజ్యాన్ని ఎలా పాలించాలో తెలియదు. దాంతో వారు పర్షియన్ అధికారులపై ఆధారపడాల్సి వచ్చింది. అబ్బాసీడ్ ఖలీఫాల కాలంలో రాజ్యాంగ యంత్రాంగం మొత్తం పర్షియన్ల చేతిలోనే ఉండేది. ఇక భాషా పరిరక్షణ విషయానికి వస్తే ఈజిప్ట్, సిరియా వంటి దేశాలు తమ సొంత భాషలను కోల్పోయి అరబ్ దేశాలుగా మారిపోయాయి. కానీ పర్షియన్లు తమ పార్సీ భాషను వదలలేదు. అరబ్ లిపిని స్వీకరించిన తమ భాషా సౌందర్యాన్ని కాపాడుకున్నారు. ఇక పాయింట్ నెంబర్ 3, గోల్డెన్ ఏజ్ ప్రపంచానికి పర్షియా ఇచ్చిన కానుకలు. ఇస్లామిక్ గోల్డెన్ ఏజ్లో మెరిసినటువంటి శాస్త్రవేత్తల్లో అత్యధికులు పర్షియన్లే. వీరి విజ్ఞానం ఇతర దేశాలపై అపారమైన ప్రభావాన్ని చూపింది. వైద్యం ఇబ్ను సినా రాసిన ది కానన్ ఆఫ్ మెడిసిన్ పుస్తకం యూరప్ విశ్వవిద్యాలయంలో 600 ఏళ్ల పాటు ప్రామాణిక గ్రంథంగా ఉంది. ఆధునిక వైద్యానికి పునాది అక్కడే పడింది. గణితం, నేడు మనం వాడుతున్న ఆల్జిబ్రా మరియు ఆల్గారిథం అనే పదాలు పర్షియన్ గణిత శాస్త్రవేత్త అల్ ఖ్వారిజ్మీ పేరు నుంచి వచ్చాయి. ఆయన లేకపోతే నేటి కంప్యూటర్ సైన్స్ ఉండేది కాదు. ఇక ఖగోళ శాస్త్రం విషయానికి వస్తే భారత్ మరియు అరబ్ దేశాల ఖగోళ విజ్ఞానాన్ని కలిపి పర్షియన్లు నక్షత్రాల గమనాన్ని లెక్కించే అద్భుతమైన పరికరాలను తయారు చేశారు. ఇక పాయింట్ నెంబర్ 4, భారతదేశంపై పర్షియా ప్రభావం. ఇరాన్ ప్రభావం మన భారతదేశంపై అత్యంత లోతుగా ఉంది. మొఘల్ సామ్రాజ్యం మొఘలులు రాకముందే ఢిల్లీ సుల్తాన్ల కాలం నుంచి పర్షియన్ భాష భారతదేశ అధికారిక భాషగా ఉండేది. మొఘల్ చక్రవర్తులు పర్షియన్ కళలు, వాస్తుశిల్పం మరియు పరిపాలనా పద్ధతులను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక భాషా గమనం విషయానికి వస్తే మన ఉర్దూ మరియు హిందీ భాషల్లో వేల కొద్దీ పర్షియన్ పదాలు ఉన్నాయి. తాజ్మహల్ నిర్మాణ శైలి పూర్తిగా పర్షియన్ వాస్తుకళ నుండే పుట్టింది. ఇక మన తెలంగాణ కనెక్షన్ విషయానికి వస్తే కుతుబ్ షాహీలు ఇరాన్ నుంచి వచ్చిన వారే. హైదరాబాద్ నగరం యొక్క ప్లాన్ ఇరాన్లోని ఇస్ఫాహాన్ నగరాన్ని పోలి ఉంటుంది. చార్మినార్ నిర్మాణంలోనూ పర్షియన్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇరాన్ చరిత్ర మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఒక జాతిని సైనికంగా లొంగదీసుకోవచ్చు, కానీ వారి సంస్కృతిని మేధస్సును చంపలేం. ముస్లిం ఆక్రమణ తర్వాత ఇరాన్ తన మతాన్ని మార్చుకున్న తన ప్రాచీన పర్షియన్ గర్వాన్ని వదలలేదు. అందుకే నేటికి ఇస్లామిక్ ప్రపంచంలో ఇరాన్ ఒక ప్రత్యేకమైన మరియు శక్తివంతమైన ధ్రువంగా నిలిచింది. పర్షియా అందించిన విజ్ఞానం లేకపోతే ఆధునిక ప్రపంచం ఇంత అభివృద్ధి చెందేది కాదు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా యోయో టీవీ ఛానల్.